జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 6 వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3 నిందితుల వద్ద 46 క్వార్టర్ బాటిల్స్, 28 చిన్న మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా మట్కా ఆడుతున్న 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజలు మత సామరస్యాన్ని కాపాడాలని, విద్వేషాలకు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఎస్పీ సూచించారు. జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం, అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది మీ విలేజ్లో, మీ ఊరులో. దీనిలో మెయిన్ ఉద్దేశం అనేది మీకు ఇబ్బంది పెట్టడం కాదు. డిఎస్పీ గారు కూడా అన్నారు, ఈ ఊరులో వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి దమ్దమ్ చేసి మన ఉద్దేశం కాదు. మీకు ఒక అవగాహన ఇవ్వాలి. ఈరోజు కూడా ఇది పెట్రోలింగ్ లేదు అది అన్నారు. నేను కూడా ఇప్పుడు సిఐకి చెప్తాను పెట్రోలింగ్ ఇక్కడ పెంచమని. మళ్ళీ అశోక్ ఎస్ఐకి కొంచెం కెమెరాస్ పైన ఫోకస్ చేయమని. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు మీ నుంచి వినాలి. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం మీకు ఏం చైతన్యం చేయాలి అంటే దానికోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. कैमरा ज़्यादा से ज़्यादा लगाओ, गांजा से दूर रहो. ये जो गुडुम्बा रहता है या जो भी मटका रहता है इससे दूर रहो. भी ऑलरेडी 3 लोग पकड़े गए मटका, उसमें एक राउडी सीटर भी है. बशीर करके, कौन है बशीर? है यहाँ, भाग गया है. तो एक राउडी सीटर बशीर भी है, उससे भी मिला है. प्लीज़ अपने ऊपर हिस्ट्री शीट्स, राउडी शीट्स मत खुलवाओ बार बार केस करके. एक बार राउडी शीट ओपन होता है तो पुलिस वाले 3 बार महीने में आपके घर आते, आपको 3 बार पुलिस स्टेशन बुलाते. एक बार पूछो बशीर से, आ रहे पुलिस वाले की नहीं. तो वो कितना परेशानी है, सबको परेशानी है, आपको परेशानी, आपके परिवार वालों को. तो इसीलिए कुछ भी ऐसा काम मत करो जिससे आप पुलिस की निगाह में. रात में कुछ लोग घूम रहे हैं यहाँ पे, अभी जैसे बताए, నైట్ ఎవరు అనవసరంగా తిరగకండి. నైట్ అనవసరంగా తిరిగితే మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళీ కేసెస్ అవుతుంది. పని ఉంటే బయట రండి, లేకపోతే ఇంట్లో ఉండాలి. బయట అనవసరంగా దింగానా చేయడం, లేకపోతే తాగి లుల్లి చేయడం, అట్లా ఎవరైనా చేస్తే 100% కేసు అవుతుంది. వెహికల్ నెంబర్ గురించి పడుతుంది, మళ్ళీ చలాన్ రియలైజ్ అవుతుంది. ఈ రోజు కూడా అన్ని చలాన్ ఎన్ని ఉన్నాయి, 100, 200, 5,000 రూపీస్ ఎంత చలాన్ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్కి. ఎవరు వదలకండి, ప్రతి ఒక్క చలాన్ రియలైజ్ కావాలి. ఎందుకంటే అందరి మైండ్లో ఏం పోయింది, రియలైజ్ ఫోటో తీస్తారు, ఏం కాదు. ఇప్పుడు అన్ని చలాన్ మనం రియలైజ్ చేసి గవర్నమెంట్కి పంపుతాము. క్యాష్